మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన అరికిపూడి గాంధీకి ఇవ్వడం ఘోరమైన తప్పిదం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంప్రదాయాల్ని తుంగలో తొక్కారని అంటున్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ అలన్శెట్టి ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఏం చేయబోతున్నారనేది దాని మీద కొంత ఆసక్తి నెలకొంది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మీరు కూడా కోర్టులో కేసు వేసిన పరిస్థితి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని ఎలా చూస్తారు హైకోర్టు తీర్పుని? మేము స్వాగతిస్తూ ఉన్నాం. హైకోర్టు చాలా ప్రతిష్టాత్మకమైన చరిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఈరోజు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి డిఫెక్షన్స్కి వ్యతిరేకంగా మరి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. అయితే ఇక్కడ ఒక అంశం ఏమనంటే, మరి రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు దాన్ని స్వాగతించారు, అద్దంకి దయాకర్ గారు స్వాగతించారు. మరి కాంట్రడిక్టరీగా ముఖ్యమంత్రి గారు అదే రోజు పీఏసీ చైర్మన్గా ఒక డిఫెక్టెడ్ అయినటువంటి ఒక గాంధీని అపాయింట్ చేయడం అనేది విడ్డూరంగా ఉన్నది. ఎందుకనంటే మరి చరిత్రలో ఎప్పుడు కూడా మెయిన్ అపోజిషన్ నుంచి వాళ్ళు 3 పేర్లు పంపించడమో లేకపోతే ఇంతకుముందు ఒకటే పేరు పంపించేవారు, దాంట్లో నుంచి సెలెక్ట్ చేయడం అనేది ఆనవాయితీ. అది అటువంటిది ఈరోజు ఈయన ముఖ్యమంత్రిగా ఇమీడియట్గా మరి పార్టీ అపోజిషన్ పార్టీని 3 పేర్లు అడిగిండ్రు, 3 పేర్లు వాళ్ళు ఇచ్చారు. 3 పేర్లలో ఒకటి హరీష్ రెడ్డి గారి పేరు, ఒకటి హరీష్ రావు గారి పేరు, రెండోది ప్రశాంత్ రెడ్డి గారి పేరు. మరి వారు ఇచ్చినటువంటి 3 పేర్లు కానీ ఒకటేమో గంగుల ప్రతాప్ గారి పేరు ఇచ్చారు. ఈ 3 పేర్లు కాదని చెప్పేసి డిఫెక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే గాంధీ గారి పేరు వీరు తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏమున్నది అంటే మీరు చాలా స్పష్టంగా ఈరోజు ఈ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కాలని చెప్పి మీరు నిర్ణయం చేశారు. అదే మాదిరిగా ఈరోజు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఒకవైపు మీరు చూస్తే ఏఐసిసి చాలా స్పష్టంగా ఏఐసిసి మేనిఫెస్టోలో మీరు పెట్టారు, డిఫెక్షన్స్ ఏ ఒక ఎమ్మెల్యే కూడా ఏ ఒక ఎంపీ కూడా డిఫెక్షన్ చేయకుండా డిఫెక్ట్ చేసినటువంటి మరుక్షణమే వారి పదవి పోయే విధంగా మేము చట్టాన్ని చాలా స్ట్రాంగ్గా స్ట్రెంథెన్ చేసి చట్టాన్ని మేము తీసుకొస్తాం, మేము దాని చట్టంలో మార్పులు తీసుకొస్తామని మీరు ఏఐసిసి చెప్తా ఉంటే, మీరు దానికి విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని మీరు నెలకొల్పారంటే మీరు ఏఐసిసికి మీకు సంబంధం లేదా? ఇక్కడ ఏఐసిసి కాకుండా మరి ఆర్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ అధికారులు ఉన్నదా అని మాకు అనుమానాలు వస్తున్నాయి. ఈ ఆర్ఆర్ కాంగ్రెస్ ఈరోజు పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆర్ఆర్ కాంగ్రెస్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారా? ఈరోజు అందుకనే ఏఐసిసికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కూడా చాలా స్పష్టంగా అవపడతా ఉన్నది. మీరు చూసినట్లయితే 10 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఈయన వేరే పార్టీ నుంచి ఈ పార్టీలో చేరుతున్న సమయంలో దాంట్లో నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కండువ కప్పే సమయంలో సీనియర్ నాయకులు ఎవరు కూడా బట్టి విక్రమార్క గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు ఎవరు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరు లేరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు తప్ప పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అక్కడ అవపడలేదంటే దానికి స్పష్టంగా అవపడుతున్నది ఏంది? వారు ఏఐసిసి కట్టుబడి ఉంటే ఈయన ఆర్ఆర్ కాంగ్రెస్కి మాత్రమే కట్టుబడి ఉన్నట్టు కనబడుతూ ఉన్నాయి. కానీ దానం నాగేందర్ ఇంతకుముందే ఏబిఎన్తో మాట్లాడి ఒక కమెంట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కాకుండా ఎంఐఎంకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీకి పీఏసీ ఇచ్చింది, దాన్ని వాళ్ళు అంటే దాన్ని ఎలా చూడాలనేది ఆయన మాట. అంటే కేసీఆర్ తప్పు చేసిండని చెప్పేసి మీరు కూడా తప్పు చేసి మీరు కూడా అదే బాట నడుస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఆ రోజు కనీసం 12 మంది 2/3 మెజార్టీ విలీనమైంది, అది రాజ్యాంగబద్ధంగా కనపడ్డది. ఆ రోజు మిగిలింది, ఆ రోజు వీళ్ళకి 4-5 ఎమ్మెల్యేలు మిగిలిండ్రు, మీకన్నా పెద్ద పార్టీ అన్నట్టు ఎంఐఎంకి ఇచ్చారంటే దాంట్లో అర్థం ఉన్నది. కానీ కేసీఆర్ తప్పు చేసినాడు, కేసీఆర్ డిఫెక్షన్ చేసినాడు అని చెప్పినప్పుడు ఆ రోజు మరి ఎవరెవరైతే పార్టీలు మాట్లాడారో వాళ్ళందరూ ఇండ్ల ముందుకు వచ్చి తాగుదొప్పు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఇంకా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం సింగిల్ బెంచ్ మాత్రమే తీర్పు ఇచ్చింది, డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, విచక్షణ అధికారం స్పీకర్ చేతిలో ఉంటుంది అనేది వాళ్ళ మాట ఉంది. చూడండి, ఎక్కడ పోయినా చివరికి వాళ్ళు ప్రజాకోర్టుకు రావాల్సిందే కదా, ప్రజాకోర్టు నిర్ణయం చేస్తారు. ఇది మొత్తానికి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యేలు ఫిరాయించారో వాళ్ళకి ప్రజాకోర్టులోనే సమాధానం దొరుకుతుంది అనేది ఆయన మాట ఉంది. ఇక పీఏసీ చైర్మన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తుంది అనేది ఆయన మాట ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో